పర్యావరణ పరిరక్షణతో పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది పిలుపునిచ్చారు. పట్టణంలో నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది పిలుపునిచ్చారు. పట్టణంలో నీటి సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్, మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ హరిసింగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవ కార్యక్రమాలను జిల్లాలలోనే ప్రతి పట్టణం, ప్రతి గ్రామంలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని సూచించారు. మొక్కల పెంపకాన్ని నిరంతరం కార్యక్రమంగా కొనసాగించాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది మాట్లాడుతూ మొక్కలు నాటడం మాత్రమే కాకుండా అవి పెరిగే వరకు సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో పచ్చదనం పెంపొందించడం అత్యవసరమని పేర్కొన్నారు. పట్టణంలో ఎక్కువ సంఖ్యలో చెట్లు పెడితే వాతావరణంలో సమతుల్యత ఏర్పడి ప్రజలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా పట్టణంలో నీటి ఎద్దటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వర్షపు నీటిని సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి ప్రతి చుక్క సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హనుమాన్ రెడ్డి, వైస్ చైర్మన్ షఫీవుల్లా, ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, కౌన్సిలర్లు నాగుల వాసు, గండూరి రమేష్, స్థానిక కౌన్సిలర్ కొనతం రాజేష్ రెడ్డి, ఈఈ కిరణ్, డిఈ ప్రణయ్ రెడ్డి, మేనేజర్ బుచ్చిబాబు, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ యాదగిరి, జూనియర్ అసిస్టెంట్లు అజీముద్దీన్, ఎస్ఎస్ఆర్ ప్రసాద్, వన మహోత్సవ ఇన్ఛార్జీలు వసుంధర, వసీం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వనమహోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు, గౌరవ కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని అన్ని మన మున్సిపాలిటీలలో కానీ, పంచాయతీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ, రెవెన్యూ ఆఫీస్లో కానీ అన్ని ఆఫీసులలో ఈరోజు వనమహోత్సవ కార్యక్రమం భారీ ఎత్తున జరుగుతూ ఉంది. దాదాపు గౌరవ కలెక్టర్ గారు కలెక్టరేట్లకు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ మన మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొక్కలు కూడా స్టార్ట్ చేద్దాము, ఇనాగ్రేషన్ చేద్దామని పిలుపు మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ మన చైర్పర్సన్ గారు, తర్వాత వైస్ చైర్పర్సన్ గారు, అందరి గౌరవ సభ్యులు అందరూ కలిసి సామూహికంగా చెట్లు నాటడం జరిగింది. వారందరికీ పేరు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇదే రకంగా మన వార్డులలో కూడా చెట్ల నాటే కార్యక్రమం చేయాలి, వాటిని పోషించాలి. దానికి మనం ఎంతో సహకారం చేస్తే కానీ ప్రకృతికి మనం ఒక పెద్ద సహాయం చేసిన వాళ్ళం అవుతాం. దాని నుండి రిటర్న్స్ కూడా తీసుకునే ఛాన్సెస్ మనకే ఉన్నాయి. కాబట్టి చెట్లు అనేది ఒక ప్రాణవాయువులాగా మనం తీసుకుంటున్నాము. సో దయచేసి అందరూ చెట్లు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని వాటిని కాపాడాల్సిందిగా పేరున అందరికీ కోరుతున్నాము. అందరికీ ఒక అధికారులే కాకుండా పబ్లిక్ కూడా ఒక్కొక్క మొక్కను వాళ్ళు నాటినట్లయితే పర్యావరణాన్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. అందరూ సహకరిద్దాము. ప్రకృతిని కాపాడుకుంటే మనల్ని ప్రకృతి కాపాడుతుంది అనేది అర్థం చేసుకొని అందరూ చెట్లు నాటే కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ మొత్తంలో చేసి పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు కాపాడాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మన చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో మనం సామూహికంగా ఈ చెట్లు నాటడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చెట్లు అందరూ కూడా, గౌరవ సభ్యులు కూడా అందరూ కూడా చెట్లు నాటాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం
మన రాష్ట్ర ప్రభుత్వము మనని ఆదేశించిన విధంగా ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవం కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మనం ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో చెట్లు నాటే కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం. దీనికి అతిథిగా విచ్చేసినటువంటి మన జాయింట్ కలెక్టర్ గారు, జేసీ గారు, మన కమిషనర్ గారు, ఈసీ గారు, ఫ్లోర్ లీడర్ గారు, మా కౌన్సిలర్లు, మా మున్సిపాలిటీ స్టాఫ్, ఈఈ గారు, డిఈ గారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనం మొక్కలు నాటడమే కాదు, నాటిన మొక్కల్ని కూడా మనం సంరక్షించుకునే బాధ్యత మన మీద ఉంది అని మీకు ఈ విషయంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనము వాతావరణంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. వర్షాభావ పరిస్థితి తగ్గిపోతుంది. ఎంతో నీటి ఎద్దడి చాలా ఉంది సూర్యాపేటలో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇళ్లలో నీటి గుంతలు కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ఈ విషయం మీకు అందరికీ సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.